యుద్ధం తప్పనిసరి కాదు, కానీ యుద్ధాన్ని భయపడటం మాత్రం మహావిషం. యుద్ధం మంచిది కాదు. యుద్ధం తప్పించగలిగితే తప్పించాలి, కానీ యుద్ధం పట్ల భయపడవద్దు. యుద్ధం భయం వల్ల బలహీనత పుట్టకూడదు. భయం మనసును కుళ్ళిస్తుంది, శక్తిని చంపేస్తుంది, నాగరికతను వెనక్కి నెడుతుంది. ఆధునిక కాలంలో యుద్ధం అసాధ్యం. భయంతో కాదు, భూమి చిన్నదైపోతున్నందువల్ల. ఇప్పుడు ప్రపంచం అణుశక్తులు, భారీ క్షిపణులు, అంతరిక్ష ఆయుధాలు, వీటి వల్ల భూమిపై యుద్ధం చేయడం అసాధ్యం. కానీ కారణం శాంతి గురువుల మాటలు కాదు, భయంతో శాంతిని పట్టుకోవడం కాదు. కారణం శాస్త్ర విజ్ఞానం భూమిని యుద్ధానికి చిన్న స్థలంగా మార్చేసింది. భవిష్యత్తులో యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఫ్యూచరిస్టిక్ విజన్ ఎలా చెప్తాడు? కొత్త యుద్ధాలు ఓషో పూర్తిగా ఫ్యూచరిస్టిక్ విజన్గా ఇస్తాడు. కొత్త యుద్ధాలు చంద్రునిపై, మార్సుపై, ఇతర గ్రహాలపై జరుగుతాయి. భూమి చిన్నదైపోతుంది. మానవ శక్తి, ఆయుధ శక్తి భూమి శ్రమించలేనంతగా పెద్దది. భారతదేశం కృష్ణుని వల్ల బాధపడలేదు. కృష్ణుడిచ్చిన ధైర్యాన్ని, పూర్ణత్వాన్ని, పోరాట స్ఫూర్తిని కోల్పోవడం వల్లే బాధపడింది. యుద్ధ భయం భారతాన్ని బలహీనం దేశంగా మార్చింది. యుద్ధమే కాదు,